Hello, 11th one. The Global Landscape of Climate Finance 2023 report was released by 2023. మనం నియర్లీ 1 year కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి ఫ్రమ్ 2023 టు 2024 జూన్ జూలైలో మనకి ఎగ్జామ్. సో రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని రిపోర్ట్స్లో మన ఏ ర్యాంక్లో ఉన్నాం, 132 ర్యాంక్. ఈవెన్ ఎకానమీ రిపోర్ట్స్, ఎన్విరాన్మెంట్ రిపోర్ట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దాంట్లో ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ 2023 రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్. ఇది అన్నిసార్లు వినిండ్రు. అండ్ యుఎన్ఈపి ప్రోగ్రామ్ కూడా యుఎన్ఈపి ఇది కూడా నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అలా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్ కూడా చూసుకోండి. జస్ట్ ఈ 1 బిట్ చూసుకోవడం వల్ల నథింగ్ విల్ కమ్. బట్ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఆప్షన్స్లో ఇచ్చిండే ఇవెందుకు ఇచ్చారు, బికాజ్ ఇవి కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఐపీసీసీ రీసెంట్గా 6th రిపోర్ట్ రిలీజ్ చేసింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. The Global Landscape of Climate Finance 2023 report was released by Climate Policy Initiative, CPI, an analysis and advisory organization with expertise in finance and policy, mission to help government, businesses and finance institutions to drive economic growth while addressing climate change. Okay, which of the following states banned the sale and production of cotton candy? ఇది ఆల్రెడీ గ్రూప్ 1లో అడిగారు అని అనుకుంటున్నా. కాటన్ క్యాండీ అంటే ఏంటి? అందరూ పీచ్ మిఠాయి చాలామంది తిని ఉంటారు. ఇలా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. రోడ్ సైడ్స్ చాలామంది, ఈవెన్ చిన్నప్పుడు వీ హ్యావ్ చాలాసార్లు కన్జ్యూమ్ చేసి ఉంటాం. ఆఫ్టర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ టాక్సిక్ కెమికల్ రొడమైన్. అండ్ ఈవెన్ రీసెంట్గా ఐ హర్డ్ దట్ వాటర్ మిలన్లో కూడా ఏదో కలుపుతున్నారు, సమ్ కలరింగ్ ఏజెంట్. సో దాన్ని కూడా బ్యాన్ చేయాలి అని అంటున్నారు, సమ్ ఇంజెక్షన్స్ ద్వారా. ఆ కెమికల్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి. సో ఏ స్టేట్ అంటే తమిళనాడు. తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ ది సేల్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ క్యాండీ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఏ టాక్సిక్ కెమికల్ రొడమైన్ బి వాస్ బీయింగ్ యూజ్డ్ టు మేక్ ఇట్. ఇట్స్ ఏ కెమికల్ కామన్లీ యూజ్డ్ ఫర్ డైయింగ్ అంటే తెలుసు కదండి, కలర్స్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ టెక్స్టైల్స్, పేపర్, లెదర్, పెయింట్స్ ఎక్సెట్రా. అలాంటి కలరింగ్ ఏజెంట్ మనం కన్జ్యూమ్ చేస్తే ఫస్ట్లో కొంచెం ఫామ్ అయ్యి అదే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి పాయిజన్. ఇట్ కెన్ అఫెక్ట్ అవర్ బాడీ, కిడ్నీస్, ఎవ్రీథింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? చూడండి, ఇప్పటివరకు కరెక్టే కాకుండా నాట్ కరెక్ట్ కూడా అడుగుతారు. విత్ రెస్పెక్ట్ టు నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ ఈజ్ ద ఓల్డెస్ట్. ఎందుకు ఓల్డెస్ట్? ఇది ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్. అండ్ దీన్నే హ్యాలీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. హేమిస్ ఈజ్ ద లార్జెస్ట్. ఎస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంది. ద ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ నికోబార్. నో. ఫస్ట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ద కేబుల్ లంజో ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. దిస్ ఈజ్ కరెక్ట్. స్మాలెస్ట్, ఇప్పుడు మీరు ఎలా చూసుకుంటుంటే స్మాలెస్ట్, లార్జెస్ట్, తర్వాత ఓల్డెస్ట్, న్యూవెస్ట్ అలా చూసుకోవాలి. ఇంకా స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తే ఏపీలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఐ హ్యావ్ రిటన్ హియర్. చూసి కూడా ఫ్యూ మెంబర్స్ విల్ నాట్ కమెంట్, బట్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్. ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హెయిలీ. ఐ టోల్డ్ రైట్. హెయిలీ నేషనల్ పార్క్, రామ్గంగా నేషనల్ పార్క్ అండ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. 3. సో ఒకేసారి 3 నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేశారు. ఆ 3లో కూడా ఫస్ట్ డిక్లేర్ చేసింది ఏంటంటే జిమ్ కార్బెట్, రామ్గంగా ఎక్కడుందో కామెంట్ చేయండి. కార్బెట్ is the oldest national. It is located in Uttarakhand and was established in 1936. Hemis, the largest national park, globally famous for snow leopard. ఇలా అడుగుతారు. నేషనల్ పార్క్ చూసుకోవడం కాదు, అది ఏ స్టేట్లో ఉంది, సరే అక్కడ ఏం ఫేమస్, తర్వాత ఇది లార్జెస్టా, స్మాలెస్టా, న్యూవెస్టా అది కూడా చూసుకోవాలి. ఈ స్నో లెపర్డ్ ఈజ్ ఫేమస్. ద ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ కచ్. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1982. It is situated on the southern shore of Gulf of Kutch in Devabhoomi, Dwaraka district. Dwaraka అంటే మనకు తెలుసు కదా, గుజరాత్.
ద కేబుల్ లంజో ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మన ఇండియాలోనే, దట్ టు మణిపూర్. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చాలా యూనిక్ ఉన్నాయండి. మజూలీ ఐలాండ్, ఇన్లాండ్ ఐలాండ్ అంటారు దాన్ని, చాలా ఫేమస్ ప్లేస్. అండ్ మణిపూర్లో ఇది కైబుల్ లంజో. అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ ద చాలా క్లియర్గా ఉన్న ఒక ఫ్రెష్ వాటర్ లేక్ కూడా ఉంది అని విన్నాను. బట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ దట్ నేమ్, బట్ ఇఫ్ పాసిబుల్ ఐల్ కమెంట్. ఇన్ మణిపూర్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. సో ఇలా వరల్డ్నే అప్రిషియేట్ చేసేలాంటి కొన్ని న్యాచురల్ ఫీచర్స్ మన ఇండియాలో ఉన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ దెమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మూవర్ కోయాలేషన్. ఎందుకు కోయాలేట్ అయింటారంటే మహా అయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేయడానికి, తగ్గించడానికి, మీథేన్ తగ్గించడానికి, ఓజోన్ లేయర్ అలా. సో ఇవి చూసుకోండి, ఓజోన్ లేయర్కి ప్రొటెక్ట్ చేయడానికి ఏమేమి జరుగుతున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్కి, మీథేన్, అండ్ ఇంక సమ్ డిసీజెస్ ఇందాక నా ప్రీవియస్ వీడియోలో చదివాం, డిసీజ్ ఎక్స్, అలాంటివి కొన్ని కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మూవర్ కోalition, ఇట్ వాస్ లెడ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ యుఎస్ గవర్నమెంట్. ఇండియా is not member to it. India is member. It is led by World Economic Forum and US government. First is correct. The first mover coalition is a partnership between World Economic Forum. ఇది కూడా కొన్ని రిపోర్ట్స్ ఇస్తాయి. ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ కాకపోయినా ఎకానమీ రిపోర్ట్స్ ఒక్కసారి చూసుకుంటే మనకే మంచిది. స్టేట్స్ దట్ వర్క్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ టు రెడ్యూస్ ఎమిషన్స్, చెప్పాను కండి ఎమిషన్స్, టు 1/3 ఆఫ్ ద వరల్డ్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. దిస్ సెక్టర్ ఇంక్లూడ్ ఏవియేషన్, షిప్పింగ్. ఇక్కడ నుంచి వస్తున్న ఎమిషన్స్ని తగ్గు చేయాలి. ఇండియా ఇస్ మెంబర్. అండ్ ఇంకొక ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఒకవేళ మెంబర్ అయితే దాని గురించి షూర్గా తెలుసుకోవాలి మనం, మన ఇండియా దీంట్లో పార్ట్ ఉంది అని. అగ్ని ఇనిషియేటివ్, అగ్ని అంటే డిఫెన్స్, అగ్ని మిసైల్ అని అనుకుంటారు, కన్ఫ్యూజ్ చేయడానికి అడగచ్చు. ఇట్ ఈస్ అ డిఫెన్స్ టెక్నాలజీ టు రిడ్యూస్, ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్ ఈస్ అ డిఫెన్స్ టెక్నాలజీ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ లో కార్బన్ ఎమిషన్. సో మోసపోకుండా నీట్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క టాపిక్ గురించి కొంచెం ఐడియా ఉన్నా వీ క్యాన్ కమ్ అప్. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ రిపోర్టింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అమంగ్ ఆయుర్వేద. ఎస్, ఆయుర్వేదాన్ని ఎవిడెన్స్ బేస్డ్, జస్ట్ నామకే వాస్ చేసేసుకోవడం కదా, ఎవిడెన్స్గా అవును ఇలా కొంతమంది వాడారు అలా. టు అండర్స్టాండ్ రీసెర్చ్ ఫర్ మెయిన్ స్ట్రీమ్ pragmatic practices through scientific validation and evidence-based appraisal. Both are correct. Agni initiative, to provide a platform for Ayurvedic practitioners. సేమ్ అండి, అక్కడ ఏముందో అదే. ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ కల్చర్ ఆఫ్ రిపోర్టింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అమంగ్ ఆయుర్వేద. డాక్యుమెంట్ ద రిపోర్ట్ సక్సెస్ఫుల్ డిసీజెస్, డ్రగ్స్, ప్రొసీజర్, అకాడమిక్, ఐడెంటిఫై ఇంట్రెస్టెడ్ ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఫర్ కొలాబరేషన్. అంతా కొలాబరేట్ అయ్యి ఒక గ్రూప్గా. అగ్ని ఇనిషియేటివ్ అని ఏంటి అంటే ఎవిడెన్స్ బేస్డ్ అంతా కలెక్ట్ చేసుకొని కొలాబరేట్ అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్ మన కల్చర్ని ప్రమోట్ చేసేది కాబట్టి ఆయుర్వేద దాన్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకోవడం. నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరా, అన్నీ ఇప్పుడు అనుకుంటారు హెల్త్ గురించే కదా, మేబీ కరెక్ట్ అవ్వచ్చు. ఆయుర్వేద అంటే కెమికల్స్ని రిడ్యూస్ చేయడం కదా, ఎన్విరాన్మెంట్ కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్స్. ఇలా షార్ట్ కట్స్ మ్యాక్సిమం ఇవ్వరు, బై ఛాన్స్ ఇస్తే మనం ఏం చేయలేము. CCRAACE ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నా ప్రీవియస్ వీడియోలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటో చెప్పాను. 17 గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ 2030 కల్లా అచీవ్ చేయాలి. సేమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియాలో ఉన్నాయి. ఏ ఆర్గనైజేషన్ టేక్ కేర్ చేస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. ఆర్ లీగల్లీ బైండింగ్? నో, దే ఆర్ నాట్ అట్ ఆల్ లీగల్లీ బైండింగ్. జస్ట్ ఇలా అచీవ్ చేయాలి అని మనం అనుకున్న జస్ట్ కాంట్రిబ్యూషన్స్, ఇంత చేస్తాం అంత చేస్తామని, దోస్ ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్. టు బ్రింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యునైటెడ్ నేషన్ లాంచ్డ్ 2030లో లాంచ్ చేసింది. ఎయిమ్ టు స్పర్ యాక్షన్స్ విల్ ఎండ్ పావర్టీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒకసారి చదవండి, ఆ 17 గోల్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అండ్ బిల్డ్ ఎ మోర్ సస్టైనబుల్ వరల్డ్ ఓవర్ ది నెక్స్ట్ 15 years.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 2030 లోపలికి అడాప్ట్ చేసేసుకోవాలి అని. యాక్చువల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పుడు వచ్చింది? 1987లో వచ్చింది. దాన్ని హైలైట్ చేసినది ఎప్పుడు? 1992లో హైలైట్ చేసినాం. దాన్ని అడాప్ట్ చేసుకున్నది ఎప్పుడు? 2015. దాన్ని ఎండ్ చేయాలనుకున్నది ఎప్పుడు? 2030. ఇలా మీరు క్రొనాలజీలో చదివితే నో వన్ క్యాన్ డిఫీట్ యూ. అంటే మీకు మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నుంచి ఎక్కడి నుంచి అడిగినా యూ క్యాన్ ఆన్సర్. అంటే హూ విల్ స్టాప్ యూ, అంతే కదండి. ఈ 1987లో ఫస్ట్ ఎవరు చెప్పారు అంటే బ్రుంట్లాండ్ కమిషన్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 169 టార్గెట్, 17 గోల్స్. 2030 ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్. టార్గెట్ ఆర్ అడాప్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్, ద 2030 అజెండా. ఇది అడుగుతారు. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎందుకు మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్, ద 2030 అజెండా. ఇప్పుడు అజెండాలో ఇప్పుడు 2024కి అజెండా ఏంటి? యుఎన్ యొక్క అజెండా ఏంటి? వరల్డ్ వెట్లాండ్స్ డే, అదే రామ్సార్ సైట్స్ February 2 ఆ రోజు మన థీమ్ ఏంటి? సైన్స్ డే ఆ రోజు మన థీమ్ ఏంటి? అలాంటి థీమ్స్ కూడా చూసుకోవాలి. కంపాలా డిక్లరేషన్ ఆన్ మైగ్రేషన్. మనం ఎందుకు మైగ్రేట్ అవుతామండి? ఇక్కడ ఏమన్నా పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఒకటి మనని ఇక్కడ నుంచి పుష్ చేసేది, ఇక్కడ జాబ్స్ ఏం లేవు వెళ్ళిపోండి, ఇక్కడ వెదర్ ఏం బాగోదు వెళ్ళిపోండి, ఇక్కడ పొలిటికల్ స్టెబిలిటీ లేదు వెళ్ళిపోండి అని. పుల్ ఫ్యాక్టర్ అంటే మనల్ని అట్రాక్ట్ చేసేది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఇక్కడ హెల్త్ సెక్టర్ బాగుంది, అలా. సో మైగ్రేషన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే అక్కడ క్లైమేట్ చేంజ్. ఇది డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అని ఉంటాయి న్యూస్లో, ఒకసారి చూడండి. ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంగ్లాండ్, యూఎస్ఏ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ దిస్ ఈజ్ వాట్ ద ఫ్యాక్ట్. వాళ్ళు ఏదో చేసిన రీజన్స్ వల్ల, ఎన్నో కార్బన్ ఎమిషన్స్ వల్ల ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల సఫర్ అయ్యేది ఎవరు అంటే ఆఫ్రికన్ కంట్రీస్. డెజర్టిఫికేషన్ అన్నీ చాలా అవుతున్నాయి. సో వాళ్ళకి ఎక్కువ మైగ్రేషన్ ఉంది. దాన్నే కంపాలా డిక్లరేషన్ ఆన్ మైగ్రేషన్. ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజెస్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్? ఆఫ్రికా. 48 ఆఫ్రికన్ కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ టు అడాప్ట్ కంపాలా డిక్లరేషన్ ఆన్ మైగ్రేషన్. అంటే మీకు అన్నీ అనుకూలంగా చేస్తాం, మేము తగ్గిస్తాం ఎమిషన్స్, డెజర్టిఫై అవ్వకుండా చూస్తాం ల్యాండ్ అని అంటారు. మొబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ కాంటినెంట్. డిక్లరేషన్ కాల్స్ ఫర్ ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ అడ్రసింగ్ 5 ఏరియాస్. 5 ఏరియాస్ ఒకసారి చూడండి. డెజర్టిఫికేషన్, అన్ప్లాన్డ్ మైగ్రేషన్ లేకుండా, డేటా అండ్ స్టాటిక్స్ కరెక్ట్గా కలెక్ట్ చేసి ఇంపాక్ట్ చేయడం, పార్ట్నర్షిప్. సో ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. కంపాలా డిక్లరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ యాజ్ బయో పెస్టిసైడ్స్ ఇన్ కంట్రోలింగ్ ప్లాంట్ పెస్ట్? బయో అంటే ఏంటండి? లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ని పెస్టిసైడ్స్ లాగా యూజ్ చేయడం వల్ల కెమికల్స్ రిడక్షన్స్ ఎక్కువ తగ్గిచ్చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్. ఏముంటచ్చు? బ్యాసిలస్ థిరింజర్ మనకు తెలుసు, కాటన్లో, బీటీ కాటన్లో యూజ్ చేస్తాం. అది ఒక ఆర్గానిజం, దానికి పెట్టిన వీడ్ అవన్నీ తినేస్తుంది అని. మైకో హెర్బిసైడ్. మైకో అంటే ఫంగస్. అందరూ మైకో అంటే మైక్రో ఆర్గానిజం అంటారు. ఫంగస్. ఒక ఫంగస్, ఇప్పుడు మనకు తెలుసు ఈ ప్లాంట్కి ఈ ఫంగస్ వేస్తే ప్లాంట్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు కానీ దానికి వచ్చే డిసీజెస్ని తినేస్తుంది అని, అలా. సో ఐ గో విత్ దిస్ బోత్ ఆప్షన్. 2-4 ఎక్కడెక్కడ ఉంది? దీంట్లో తప్ప అన్నిట్లో ఉంది. రొటీన్ నోన్ ఐ డోంట్ హ్యావ్, బట్ ఇది ఎక్కడో విన్నాను. సో 1-4, బట్ ఆన్సర్ ఈజ్ 4. ఆల్ ఆర్. బయో పెస్టిసైడ్స్ చెప్పాను కదా, బయోలాజికల్ ఏజెంట్స్ కంట్రోలింగ్ ప్లాంట్ పెస్ట్. బయో హెర్బ్స్, బయో హెర్బిసైడ్స్ దట్ డెస్ట్రాయ్ హెర్బ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం యూస్ చేసుకోవడాన్ని బయో హెర్బ్స్, బయో పెస్టిసైడ్స్ అని అంటారు. వీడ్స్ని తీసేయడానికి అలా. కొకైలైన్ ఇన్సెక్ట్స్ని కూడా యూజ్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు మాన్యూర్ని కూడా, ఒకప్పుడు మాన్యూర్ అంటే, ఒకప్పుడు కాదు ఇప్పుడు మాన్యూర్ మనం ఏం చేస్తున్నాం? పొటాషియం అవన్నీ ఎక్కడెక్కడో ఇంపోర్ట్ చేసి యాడ్ చేస్తున్నాం. అదే ఒకప్పుడు అయితే అర్త్ వామ్స్ని అలా యూజ్ చేసాం. వీటినన్నీ బయోలాజికల్ ఏజెంట్స్ అంటారు. బయోలాజికల్గా బయో యూజ్ చేయడం వల్ల, బయో మాన్యూర్, ఈవెన్ కౌ డంగ్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల సస్టైనబుల్గానే గ్రో అవుతుంది. సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్.
సో ఇలా బయో ఇన్సెక్ట్స్, బయో ఎవ్రీథింగ్. బ్యాసిల్లర్ థిరింజిన్ ఈజ్ న్యాచురల్ occurring సాయిల్ బ్యాక్టీరియాస్ that is toxic to larva of several toxic to what? Toxic to that plant. Hence all the statements are correct. United Nations Environmental Program, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. 1982లో కాదు 1972లో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నైరోబీ, కెన్యా. ఇవి కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. ఈ రిపోర్ట్స్లో ఇండియా ర్యాంకింగ్ ఎంతో కూడా చూడాలి. గ్యాప్, అవుట్లుక్, ఇన్వెస్ట్, ఫ్రంటియర్, ఇలా కొంచెం షార్ట్ కట్స్ అన్నా గుర్తుపెట్టుకుంటే, బికాజ్ మనం నియర్లీ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక 20-30 రిపోర్ట్స్ చూడాలి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ మేక్ దట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. వాచ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ ఇంటర్నేషనల్ వ్యాలింగ్ కమిషన్. వ్యాలింగ్ అంటే వేల్ అండి. మనం మూవీస్లో చాలా చూసింటాం వేల్, పెద్ద ఫిష్ మూవీస్లో, డాల్ఫిన్, వేల్స్, అలా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. ఇది వేలింగ్ కమిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది లార్జర్ థింగ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎకోసిస్టమ్ చాలా సస్టైనబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తే దీని కింద ఉండే చాలా ప్రొటెక్ట్ అవుతాయి. సో సెటప్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ వేలింగ్ ఇన్ 1946. కరెక్ట్. ఇండియా ఈజ్ నాట్ మెంబర్. నో, ఇండియా ఈజ్ మెంబర్. చాలా వాటిలో ఇండియా ఈజ్ మెంబర్. ఎక్స్టింక్షన్ అలర్ట్ ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. సో మనం ప్రొటెక్ట్ చేయాలి అని ఫామ్ అయిన ఆర్గనైజేషన్. ద వేల్స్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ అంటే లెస్ దాన్ 50 ఉన్నాయి అని. ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, నియర్ థ్రెటెండ్, వండరబుల్ అంటే ఉంటాయి. 250 to 500 ఉంటే ఏంటి, లెస్ దాన్ 250 ఉంటే ఏంటి, లెస్ దాన్ 50 ఉంటే ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే లెస్ దాన్ 50. అండ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ నార్థన్ గెల్ ఆఫ్ కాలిఫోర్నియా. మనం అనుకోవచ్చు కాలిఫోర్నియాలో ఎక్కడో ఉండే వాటిని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అని. ఎకోసిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కటి ఎకోసిస్టమ్ డిస్ట్రాయ్ అయినా ఇవి రెండు కూడా ఎఫెక్ట్ అవ్వాలి. సో అక్కడెక్కడో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. సెటప్ యాజ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండర్ regulation of whaling. Mandates provide for the proper conservation of whale stocks and thus make possible an orderly development of whaling industry. Maybe a point marchipoyanu. India is part of that. India is part. Remember that. సో మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం? వేల్స్ గురించి డిస్కస్ చేసినాం. యుఎన్ఈపి డిస్కస్ చేసాం. బయోపెస్టిసైడ్స్, కంపాలా డిక్లరేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అగ్ని, నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేసినాం. రోడామైన్, క్యాండీ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ 2 టాపిక్స్ ఏం డిస్కస్ చేసామో కామెంట్ చేయండి. అగ్ని అంటే ఆయుర్వేద. This is what we discussed. మన లాస్ట్ టైం రివిజన్ ఒకసారి స్క్రోల్ చేసి నీట్గా అంతా చూడండి. థ్యాంక్ యూ.